మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మన రక్షకుడును, మన ప్రభువును, మన యొక్క దైవము అయినటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారా? బాగుంటారు. ఖచ్చితంగా బాగుంటారు. ఖచ్చితంగా సమాధానం కలిగి ఉంటారు. ఎందుకంటే మీరు వాక్యమును చేర్చుకుంటున్నారు, వాక్యమునకు మీ మనసు నిలుపుతున్నారు, వాక్యానుసారమైనటువంటి స్థితిని కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారు. ఐఎమ్ షూర్ తప్పకుండా మీరు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కలిగి ఉంటారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ వాక్యము ప్రతిరోజు మీతో మాట్లాడడం వల్ల కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని సరిచేసుకోవడానికి, కొన్నిటిని మరి మీకు కొలమానంగా పెట్టుకోవడానికి, కొన్ని వాక్యాలను మరి మీ యొక్క అభివృద్ధికి లేదా మీ యొక్క జీవిత విధానానికి అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూర్చుని బైబిల్ని ధ్యానించుకుని దాని యొక్క సత్యము తెలుసుకుని లేదా దాని గురించి మనసు నిలిపే సమయం మీకు కుదరకపోవచ్చు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యమును మీకు తీసుకుని వస్తున్నప్పుడు వినడానికి ఖచ్చితంగా సమయము కుదురుతుంది. పని చేస్తూ వినొచ్చు, లేకుంటే బ్రష్ చేస్తూ వినొచ్చు, లేకుంటే వంట చేస్తూ వినొచ్చు, లేకుంటే పిల్లలను చక్కబెట్టుకుంటూ వినొచ్చు, పిల్లలకి స్కూల్కి పంపించేటువంటి ఉదయకాలపు పనులు ఉంటాయి కదా, ఆ టైంలో వినొచ్చు, లేకుంటే మరి ఆ మనసు ఉండాలి కానీ వినడానికి అనేకమైనటువంటి సమయాలు దొరుకుతాయి. కాబట్టి వింటూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, వాక్యము ఎందుకంటే మనల్ని సరిచేస్తుంది, దిద్దుబాటు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు వారు మరి తన శిష్యుడైనటువంటి తీతు ఒక లేఖ రాశారు, ఒక పత్రిక రాశారు. తీతుకు ఒక పత్రిక రాశారు. ఆ పత్రికలో తీతుతో ఆయన ప్రస్తావిస్తున్నటువంటి మాట మనం చూస్తే కనుక 1వ అధ్యాయం మరి 5వ వచనంలో రాయబడిన మాటలు చూస్తే కనుక, నిన్ను అక్కడ ఎందుకు విడిచిపెట్టేశానంటే అక్కడ లోపముగా ఉన్నదానిని దిద్దుబాటు చేసి అని ఉంటుంది. లోపముగా ఉన్న వాటిని దిద్ది అని ఉంటుంది. ప్రియ సహోదరుడా, లోపముగా ఉన్న వాటిని దిద్దుట, దీనికోసము ఒక మనిషినే పౌలు వారు ఆ పట్టణంలో వదిలేశాడు. ఆ పట్టణంలో ఏదైతే లోపం ఉందో ఆ లోపముగా ఉన్న వాటిని అన్నిటిని కూడా దిద్దవలసినటువంటి బాధ్యతనిది అని తీతును అక్కడ వదిలిపెట్టాడు. ఇప్పుడు తీతు ఏం చేయాలి? ఆ పట్టణములో, సంఘములో, క్రైస్తవులలో ఉన్నటువంటి లోపములన్నిటిని కూడా దిద్దాలి. ఎలా దిద్దాలి అంటే వాక్యమును బోధించుట ద్వారా, వాక్యమును వివరించుట ద్వారా, వాక్యమును వారికి ప్రకటించుట ద్వారా దిద్దాలి. దీన్ని లోపముగా ఉన్నదాన్ని. దీనికోసం ఒక మనిషి, ఒక వ్యక్తిని పౌలు వారు పర్మనెంట్గా అపాయింట్ చేశాడు. అలాగే మరి ఇక్కడ లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి అక్కడ తీతుని అపాయింట్ చేయబడితే ఇక్కడ నేను అపాయింట్ చేయబడ్డాను దేవుని చేత. ఎందుకంటే సంఘములో లేదా విశ్వాసులలో ఉన్నటువంటి లోపములను దిద్దుతూ, లోపములను బట్టి సరిచేస్తూ, వాటికి మరమ్మతులు చేస్తూ సరైనటువంటి ఆధ్యాత్మిక జీవిత నిర్మాణము చేయడానికి, దిద్దుబాటు చేసేటటువంటి లోపములను దిద్దుబాటు చేసేటటువంటి ఒక రిపేర్ చేసేటటువంటి ఒక వ్యక్తిగా నేను పనిచేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దిద్దుబాటు చేసే పనే నేను పట్టుకున్నాను. లోపం ఉన్న వాటిని దిద్దాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీకు తీసుకుని వస్తున్నాను ప్రియ సహోదరుడు. కాబట్టి వాక్యము ద్వారా దిద్దుబాటు చేసుకోవడానికి, లోపముగా ఉన్న వాటిని దిద్దుబాటు చేసుకోవడానికి మనసు నిలపండి.
వినేసి నిర్లక్ష్యంగా విడిచిపెట్టేద్దు. వినేసి అలక్ష్యంగా పక్కన పెట్టేయద్దు. దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సమృద్ధిగా మార్చగలడు. వాక్యము సమృద్ధిగా మారుస్తుంది. వాక్యం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు నీ జీవితం మార్చబడడం పెద్ద విషయం కాదు. అని దృష్టిగా అది చాలా స్వల్పమైంది. ప్రపంచ ప్రభుత్వాలే ఆయన వాక్యమునకు మరి తలడిల్లి ప్రభుత్వాలే తలగుతూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని మార్చడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి దిద్దుబాటుకి నీ మనసు నిలిపితే, వాక్యానుసారమైనటువంటి దిద్దుబాటులు ఉండడానికి నీవు ఆ దృష్టిని నిలిపితే దేవుడు తప్పక సరిచేస్తాడు. తప్పక నువ్వు మరి దీవెనకరంగా మారుస్తాడు, దిద్దుబాట్లు ఉంచుతాడు. ప్రభా, లోపంగా ఉన్న వాటిని నీ వాక్యం ద్వారా నేను దిద్దుబాటు చేసుకోవడానికి సహాయం దయచి ప్రభాని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల దేవ, ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే దిద్దుబాటులోకి వస్తున్నారో వారిని నాయన మరి దర్శించండి, వాక్యం ద్వారా సరిచేయండి. దిద్దుబాటుకు తగినటువంటి జీవితాన్ని, సరైనటువంటి జీవితాన్ని నిర్మించుకునే కృప ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.